డియర్ డాక్టర్.ETV, నాకు లాస్ట్ వీక్ హెర్నియాని డయాగ్నోసిస్ చేశారు. ఇప్పుడు హెర్నియాకి ఆపరేషన్ చేయాలి అన్నారు. ఆపరేషన్ కాకుండా మెడిసిన్ తో క్యూర్ అవుతుందా? అసలు హెర్నియా ఎందుకు వస్తుంది? అలాగే ఏమైనా టైం తీసుకోవచ్చా సర్జరీకి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ నరేష్ గారు అందిస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెర్నియాస్ కూడా ఉంటాయండి. ఇది ఇంగ్వైనల్ హెర్నియా అని, ఆపరేషన్ తర్వాత వచ్చే హెర్నియాస్ వాటిని వెంట్రల్ హెర్నియా, ఇన్సిషనల్ హెర్నియా అంటారండి. సో ఒకసారి అల్ట్రాసౌండ్తో డయాగ్నోస్ చేసిన తర్వాత హెర్నియా ఆపరేషనే అవసరము. దీనికి మెడికల్ ట్రీట్మెంట్ అనేది లేదు. ఎంత తొందరలో అయితే అంత తొందరలో హెర్నియా ఆపరేషన్ చేయించుకుంటే మంచిది. అంటే ఇఫ్ యూ కెన్ బై టైం, కొన్ని రోజులు అంటే టైం తీసుకోవచ్చు, బట్ ఎట్ ఎనీ టైమ్ ఇట్ మే బికమ్ అన్ ఎమర్జెన్సీ. అంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది కడుపులో పట్టి పేగులు ఆ హెర్నియా శాఖలోకి వచ్చి వడిబడిపోయి అబ్స్ట్రక్షన్ అయ్యి అప్పుడు ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేసే అవసరం వస్తుంది. సో ఎనీ మెడికల్ కండిషన్స్ లైక్ అంటే కార్డియాక్ కండిషన్స్ కానీ అటువంటి అప్పుడు ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్ యూ కెన్ బై టైమ్ టు పోస్ట్పోన్ ది ఆపరేషన్. బట్ ఎంత తొందరగా హెర్నియాకి సంబంధించిన ఆపరేషన్ చేయించుకుంటే అంత మంచిది. ఎందుకు అనంటే మీకు అంటే యాజ్ ద టైమ్ గోస్ ఆన్ ద హెర్నియా సైజ్ విల్ బి ఇంక్రీజ్ అండ్ ది లేటర్ ఆన్ ఆపరేషన్ విల్ బి లిటిల్ మోర్ complicated and more time consuming also. Reasons for hernia అంటే ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఎవరికైనా రావచ్చు అండి. జనరల్గా చైల్డ్హుడ్లో వచ్చేటి కంజనిటల్ హెర్నియాస్ అంటారు. జనరల్గా ఇంగ్వైనల్ హెర్నియా కానీ అంబలికల్ హెర్నియాస్ కానీ అవి బై బర్త్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది అంటే డిఫెక్ట్ క్లోజ్ కాక లోపటి ఫ్యాట్ కానీ ఇంటెస్టైన్స్ కానీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి వాటిని కూడా మనము ఆపరేషన్ చేసి సరి చేయవలసి అవసరం ఉంది. సో ఇది ఓల్డ్ ఏజ్లో వచ్చే హెర్నియాస్ జనరల్గా అబ్డామినల్ మజిల్ వీక్నెస్ వల్ల రావడము, లేక ఆపరేషన్ చేయడం వల్ల మజిల్స్ వీక్ అయిపోయి ఆపరేషన్ సైట్లో వచ్చే అవకాశాలు ఉంటాయండి. అవి వాటిని మనం ఇన్సిషనల్ హెర్నియాస్ అంటాము. అబ్డామినల్ వాల్ మిడ్ లైన్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి కంజనిటల్ కావచ్చు, లేక అక్వైర్డ్ కూడా కావచ్చు. అవి వెంట్రల్ హెర్నియాస్ అంటాము. ఇంగ్వైనల్ రీజియన్లో అంటే జనరల్గా ఎక్కువ కామన్ ఇన్ మేల్స్. అది డెవలప్మెంటల్ కూడా కావచ్చు. Because of the intra-abdominal raised pressures due to అంటే ఎక్కువ కాన్స్టిపేషన్ కానీ, క్రానిక్ కాఫ్ కానీ, యూరిన్ ప్రాబ్లమ్స్ లైక్ అంటే ప్రాస్టేట్ కానీ, దెర్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఇంట్రా-అబ్డామినల్ ప్రెషర్ దట్ విల్ కాజ్ హెర్నియా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ప్రోత్సహిస్తుంది. So the cause of hernia is basically the weakness of the abdominal muscles and precipitating factors like lung problems like chronic cough, asthma, constipation, BPH in old age. So these are all the precipitating factors which will increase the hernia. Congenital hernias like ఇప్పుడు న్యూబార్న్స్ లో కూడా హెర్నియా వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్గా ఇన్ ఇంగ్వైనల్ రీజన్ అండ్ అంబలికల్ రీజన్. సో వీ వెయిట్ టిల్ 2 years ఆఫ్ ఏజ్. బై ద టైమ్ అవి న్యాచురల్గా క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆఫ్టర్ 2 years ఇఫ్ ఆ స్వెల్లింగ్ అట్నే పర్సిస్టెంట్గా ఉంటే దట్ నీడ్స్ ఆపరేషన్. సో జనరల్గా ఇంగ్వైనల్ రీజన్లో ఆఫ్టర్ 2 years ఆఫ్ ఏజ్ అంటే బాయ్ కానీ గర్ల్ కానీ స్వెల్లింగ్తో ఉంటే దెన్ ఆ పేషెంట్ నీడ్స్ కరెక్షన్, దట్ ఈస్ ఎ హెర్నియా కరెక్షన్. ఎట్ దట్ ఏజ్ వీ కెన్ జస్ట్ డూ ది క్లోజర్ ఆఫ్ దట్ డిఫెక్ట్. సో దట్ సింపుల్గా అయిపోతుంది. If you go on postponing that and puberty తర్వాత కూడా చేసుకోవచ్చు, but it will go on increasing only. At the time the operation will be little more elaborative and ఆ పేషెంట్ మెష్ రిపేర్ అవసరం వచ్చే అవకాశాలు ఉంటాయి.
So better to go for as early as possible for hernia if it is detected, and it should be done operative correction only. Old people and elderly people, so the muscle weakness will be more, so it needs definite the mesh repair of that hernia.